కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాధపడటమే కాకుండా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహించారు. మిగతా కాంగ్రెస్ నేతలు కూడా ఇలాగే రియాక్ట్ అయ్యారు. ప్రధాని మోదీని పెద్దన్న అని గౌరవించినా ఆయన కనికరించలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సాయం చేయాలని మంత్రులు తాను మోదీని 18 సార్లు కలుసుకున్నామని, అయినా తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం దయ తలచలేదన్నారు. బీఆర్ఎస్ కు ఆల్రెడీ మోదీతో ఎప్పటి నుంచో వైరం ఉందన్న సంగతి తెలిసిందే కదా. ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఆగ్రహించడంలో ఆశ్చర్యం లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు మోదీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని హై పిచ్ లో పాడుతూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రవర్తన, ధోరణి కూడా అదే విధంగా ఉన్నాయి. ప్రధాని స్థానంలో ఉన్న మోదీని కేసీఆర్ ఏనాడు లెక్క చేయలేదు. ఆయన అధికారిక కార్యక్రమాలకు రాష్ట్రానికి వచ్చినా ప్రోటోకాల్ పాటించలేదు. అంటే మర్యాదగా ఎయిర్పోర్టుకు వెళ్లి రిసీవ్ చేసుకోలేదు. తెలంగాణకు ప్రధాని మోదీ వచ్చినప్పుడల్లా నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను పంపించేవాడు. అంటే నామమాత్రంగా స్వాగతం పలకడం అన్నమాట. మోదీపై పరుషంగా కూడా మాట్లాడేవాడు. కేసీఆర్ ధోరణికి తగ్గట్లుగానే మోదీ కూడా రాష్ట్ర డిమాండ్లను పట్టించుకోలేదు. కేసీఆర్ బాటలోనే ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, ఇతర మంత్రులు నడిచారు. కేసీఆర్ శకం ముగిశాక సీఎం కుర్చీ ఎక్కిన రేవంత్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. తాము కేంద్రంతో ఘర్షణ పడబోమన్నారు. మోదీ వచ్చినప్పుడల్లా స్వాగతం పలికాడు. పెద్దన్న మాదిరిగా రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నాడు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇదే మొదటి కేంద్ర బడ్జెట్. రాష్ట్రాలు సహజంగానే కేంద్ర బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకుంటాయి. రేవంత్ కూడా అలాగే పెట్టుకున్నాడు. కానీ రాష్ట్రం కోరినవి బడ్జెట్లో నెరవేర్చలేదు. కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఇద్దరు తెలంగాణ బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ సహజంగానే రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేయలేదన్నారు. వాళ్ళు బీజేపీ మంత్రులు కాబట్టి మనసులో ఏమున్నా బయటకు చెప్పలేరు కదా. ఇక కేటీఆర్ బడ్జెట్పై తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు. ఏపీకి ఇచ్చిన దానిపై మాకు బాధ లేదన్నారు. పార్లమెంటులో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ఏమీ మాట్లాడలేదని, అదే గులాబీ పార్టీ ఎంపీలు ఉన్నట్లయితే కేంద్రం వైఖరిని గట్టిగా వ్యతిరేకించేవారని ప్రగల్భాలు పలికారు. ఇంకొక్కడుగు ముందుకేసి కేంద్ర ప్రభుత్వంతో పోరాడే సత్తా గులాబీ పార్టీకే ఉందనే భావన కేటీఆర్ వ్యక్తం చేశారు. అయితే నెటిజన్లు మాత్రం కేటీఆర్ ని చీకొట్టి శభాష్ రేవంత్ అని ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రానికి వచ్చిన మోదీకి గౌరవం ఇచ్చారు. నిధులు ఇవ్వమని పలుమార్లు వేడుకున్నాడు. అయినా కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారని కాంగ్రెస్ భావిస్తోంది. ఎలా చూసినా గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ పాలన బెటర్ అని పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.